వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్ భారత్కి మక్కుటాయమానం. అడుగడుగునా గుడి ఉంది, ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వార్ సెక్టర్లో ఓ భద్రకాళి ఆలయం ఉండేది. అటవీ ప్రాంతంలో కొండలపైన ఈ దేవాలయం ఉంది. భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ ఈ దేవాలయానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. అయితే కొన్ని శతాబ్దాల నాటి అమ్మవారి విగ్రహం ఒకానొక సమయంలో ఈ దేవాలయం నుంచి అదృశ్యమైంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. దీనిని ఓ ఇస్లామిక్ ఉగ్రవాద ముఠా దొంగిలించిందని స్థానికులు నిర్ధారణకొచ్చారు. అయితే ఈ దొంగిలించిన ఉగ్రవాద ముఠాలోనే ఒకానొక సమయంలో తీవ్ర విభేదాలు పుట్టుకొచ్చాయి. ఈ విభేదాలతో ముఠా చెల్లచెదురైంది. 2 ఏళ్ల తర్వాత సైనిక చర్యల్లో భాగంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని తన వద్దే ఉంచుకున్న ఉగ్రవాదిని సైన్యం పట్టుకుని వాడిని హతమార్చారు. దీంతో భద్రకాళి అమ్మవారి ఇలా చేసిందని స్థానికుల ప్రగాఢ నమ్మకం. ఆ తర్వాత సైన్యం యథావిధిగా భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి దేవాలయానికి తీసుకొచ్చింది. కాశ్మీర్ లోయలో హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ ప్రార్థనలు చేసే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. మాతా ఖీర్ భవాని అనంతనాగ్, మాతా వైష్ణోదేవి కత్రా జమ్మూ, శారదా ఆలయం మరియు మటాన్ సాహిబ్ వంటి ప్రదేశాలను హిందువులు ముస్లింలు ఎంతో కాలంగా సందర్శించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఉగ్రవాదుల నుండి భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సైన్యం దానిని జమ్మూ కాశ్మీర్లోని శ్రీ రఘునాథ్ మందిర్ ట్రస్ట్ సంరక్షణలో ఉంచింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన అనంతరం సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ సహకారంతో హిందూ సమాజ ప్రతినిధులు 2018లో ఆ విగ్రహాన్ని ఆలయంలో శాస్త్రోక్తంగా తిరిగి ప్రతిష్ఠించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం హిందూ సమాజానికి ఎంతో కాలంగా ఒక పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పుడు భక్తులు తిరిగి ఆ ఆలయానికి రావడం మొదలుపెట్టారు. ప్రతి భక్తుని ఆధార్ కార్డుని పరిశీలించి వారి పేరు మరియు చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతే సైనిక సిబ్బంది ఆలయంలోకి ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ జంతు బలి ఆచారం కూడా ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. స్థానిక హిందువులు ఇక్కడ బండారాలను నిర్వహించడం మరియు తమ ఆచారాలను పాటించడం ప్రారంభించారు. కాశ్మీర్ లోయలో సనాతన సాంప్రదాయాల పునరుద్ధరణకు ఇది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. అమ్మవారితో పెట్టుకుంటే ఉగ్రవాదం ముఠా గల్లత్తైపోయింది. అది దేవతామూర్తుల గొప్పతనం. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది. అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.